అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా నెమ్మదిగా, క్రమక్రమంగా కొత్త నిర్ణయాలు పార్టీ ప్రక్షాళన చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే కొత్త రక్తం నింపుతున్నారు. పార్టీ కీలకమైన పదవుల్లో, కీలక హోదాల్లో కొత్త రక్తాన్ని నింపుతున్నారు. కొత్త డెసిషన్స్ వస్తున్నాయి. మోస ధోరణి నుంచి, మోస రకమైన రాజకీయ విధానాల నుంచి బయటకొస్తున్నారు. సో, ఈ మధ్య జరుగుతున్న వ్యవహారాలు చూస్తున్నాం. నిన్న పార్టీ కమిటీలు ప్రకటించారు. ఈ కమిటీల్లో ఎక్కువగా యువతను నింపారు. ఇప్పుడు చూడండి, పార్టీ జాతీయ స్థాయిలో జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురు, బైరెడ్డి శబరి గారు, కిలార్ రాజేష్ గారు అండ్ రామ్మోహన్ నాయుడు గారు. ముగ్గురు కూడా అరౌండ్ 40 years ఏజ్. సో, కొత్త రక్తం, యువ రక్తం అండ్ మంచి ఎడ్యుకేటెడ్, వాళ్ళకి లైజనింగ్ అంతా తెలుసు. సో, పార్టీ వ్యవహారాలను బాగా డీల్ చేయగలరు. అలాగే పార్టీ పోలిట్ బ్యూరోలో చూడండి, కొత్త వాళ్ళని చాలామంది తీసుకున్నారు. పార్టీ విధేయులను తీసుకున్నారు. పార్టీకి లాయల్గా పనిచేసే వాళ్ళని తీసుకున్నారు. అండ్ సాధారణ కార్యకర్తలకు కూడా ఇచ్చారు. అండ్ లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ ఇక మీదట అంటే పార్టీ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే చాలా దూకుడుగా ఉండబోతున్నాయి అండ్ చాలా వేగంగా ఉండబోతున్నాయి. చంద్రబాబు గారు దాదాపుగా 35 ఏళ్ళు పార్టీని మోశారు. సో, ఒకవైపు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఆయన అండగా ఉన్నారు, కార్యకర్తలను కాపాడుకున్నారు, కొత్త నాయకులను తయారు చేశారు. నాయకులు వెళ్ళిపోయినా సరే కొత్త వాళ్ళని తయారు చేసుకొని పట్టు కాపాడుకున్నారు. కాకపోతే బాబు గారిలో సమస్య ఏంటంటే నిర్ణయాలు ఏవైనా సరే స్లోగా ఉంటాయి. ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి నాంచుడు ధోరణి ఎక్కువగా ఉంటుంది. సాగతీత ఎక్కువగా ఉంటుంది. ఏది ఒక పట్టాన్ని తేల్చరు. కానీ లోకేష్ గారితో విషయం అలా ఉండదు. ఒకటే మాట, స్ట్రైట్గా, సింపుల్గా డెసిషన్ మేకింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది. పార్టీ పరంగా పదవులు ఇవ్వాలన్నా, సో పార్టీ పరంగా ఏమైనా చేయాలన్నా, డెసిషన్ తీసుకోవాలన్నా ఆయన నిర్ణయం చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ పలానా వ్యక్తికి ఒక దగ్గర కట్టడి చేయాలి లేదా పైకి తీసుకురావాలి, ఏదైనా సరే నాంచుడు ఉండదు. డైరెక్ట్ చెప్పేయడమే. ఏదైనా సరే మొహమ్మద్ చెప్పేస్తారనమాట. ఎవరైనా వచ్చి ఏదైనా పని అడిగినా లేదా సీట్ అడిగినా, ఏమడిగినా సరే మొహమ్మద్ చెప్పేయడం అలవాటు. అవసరం లేదు, అవసరం ఉంది, కావాలా వద్దా అండ్ డెసిషన్ మేకింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా దూకుడుగా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి కొన్ని బౌండరీలు పెట్టుకున్నారు, కొన్ని హద్దులు పెట్టుకున్నారు. ఇంతకు మించి మాట్లాడకూడదని పరిమితిలోకి వెళ్తారు, ఆ డిసిప్లైన్ అని. లోకేష్ గారిలో ఆ డిసిప్లైన్ ఉంటూనే వాళ్ళు దూకుడుగా ఉన్నప్పుడు మనం కూడా దూకుడుగా ఉండాలి. వాళ్ళు మనల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నప్పుడు మనం కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి. వాళ్ళు మన కుటుంబ సభ్యుల జోలికి వెళ్చినప్పుడు మీరు కూడా వెళ్ళండి అని ఆ స్వేచ్ఛనిచ్చే టైప్ అనమాట. అలా అంటే పార్టీ పరంగా సంస్కరణలు నెమ్మదిగా తీసుకొచ్చి అలా అలవాటు చేస్తున్నారు క్యాడర్కి. సో, ఇప్పుడు పార్టీలో ఈ కొత్త అంటే కమిటీల్లో చూసుకున్నా అండ్ పార్టీ డెసిషన్స్లో చూసుకున్నా, ఈ మధ్య ఈ పార్టీ నాయకులు, మంత్రులు పెడుతున్న ప్రెస్ మీట్ల పరంగా చూసుకున్నా, వైసీపీకి తగ్గట్టు టీడీపీ సోషల్ మీడియాలో దూకుడుగా పెడుతున్న పోస్టింగ్లు ఇవన్నీ చూసుకున్నా, లోకేష్ గారి పనితీరు అంటే లోకేష్ గారి ఆలోచన, లోకేష్ గారి ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. సో, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి చాలా తేడా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లోనూ తేడా ఉంటుంది, రాజకీయం చేయడంలో కూడా తేడా ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తేడా ఉంటుంది. మేబీ అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు గారికి తిరుగులేదు. ఆ మార్క్ ఎవరు రీచ్ అవ్వలేరు. ఆయన ఒక ఐకాన్ అనమాట. దానిలో మాత్రం ఎవరు సెట్ చేయలేరు. కానీ రాజకీయ నిర్ణయాల్లో, రాజకీయపరమైన విధానాల్లో మాత్రం చంద్రబాబు గారు కొన్ని నచ్చవు. ఆయన నాయకత్వంలో కొన్ని ఆయనకు నచ్చవు. ఆయన మొహమాటానికి వెళ్ళి స్లో డెసిషన్స్ తీసుకొని నాంచడం వలన చాలామంది ఇష్టపడరు. కానీ లోకేష్ గారిలో మాత్రం ఈ ఫైరు, ఈ వేగం, ఈ దూకుడు వలన చాలామంది ఆయనకు కనెక్ట్ అవుతారు. నిర్మోహమాటంగా చెప్పాడు మనం. సో, మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఈ కొత్త తరహా కల్చర్ అయితే మాత్రం రాబోతోంది. చూస్తారు, ఇంకా రానున్న క్రమంలో ఇంకా పార్టీలో సమూలమైన మార్పులు అయితే చూస్తారు.